హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళొచ్చిన తర్వాత తన కార్యకర్తలతో మీటింగ్ అయ్యాడు. 2.0 వస్తుంది. అదేవిధంగా రానున్న 30 ఏళ్ళు మేమే అధికారంలోకి వస్తాం, మీరందరూ భయపడొద్దు ఇలాంటి అని చాలా విషయాలు మాట్లాడాడు. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేశాడు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాల మీద విజయసాయిరెడ్డి రాజీనామా, ఈ రాజీనామా నేపథ్యము వీటి గురించి కూడా ప్రస్తావన చేశాడు. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి, ఈ విధంగా భయపడి ప్రలోభాలకు గురయ్యి వెళ్ళిపోతే ఎట్లా అనేటువంటి విధంగా ప్రత్యర్థులతో చేతులు కలిపితే అలా వాళ్ళతో అనేటువంటి విషయాన్ని మాట్లాడాడు. అంటే విజయసాయిరెడ్డి ప్రత్యర్థులతో చేతులు కలిపాడు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దీంట్లో స్పష్టంగా చెప్పాడు ప్రెస్ మీట్లో. అంటే ప్రలోభాలు అదేవిధంగా భయం, ఈ రెండు ఉన్నాయి విజయసాయిరెడ్డి వెళ్ళటం వెనక అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఇంకా కొంతమంది వెళ్ళొచ్చు, ఒకళ్ళిద్దరు వెళ్ళొచ్చు అనేటువంటి ప్రస్తావన కూడా చెప్పారు. ఒకళ్ళిద్దరు అయితే లేకపోతే కొంతమంది రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు వెళ్తారా, ఇలాంటివన్నీ కూడా మరి చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి రాజీనామాకు సంబంధించినటువంటి విషయం మీద ఏం మాట్లాడారు ప్రెస్ మీట్లు అనేది విందాం ఒకసారి. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ కానీ మనమంతటి మనమే లోపాలకు లింగో భయపడో ఏదో కారణం చేతి మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పణంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంటి? అది అంటే ఒక నాయకుడు అనేవాడికి మన కార్యకర్తలు ఇతను మా నాయకుడని కాలు ఎగరేసుకొని చెప్పాలి. అది ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవరైనా సరే ఈ విధంగా ఒక క్యారెక్టర్ లేకుండా అమ్ముడు పోయి ప్రలోభాలకు గురయ్యి భయపడి వెళ్తే ఎట్లా అనే దాని మీద విజయసాయిరెడ్డి మీద మాట్లాడాడు. అది కూడా ఇంకొక మాట కూడా ప్రస్తావన చేశాడు ఆ ప్రెస్ మీట్లో. ప్రత్యర్థులతో చేతులు కలిపితే అంటే వాళ్ళకంటే ఒక రకంగా ప్రత్యర్థులతో చేతులు కలిపాడు విజయసాయిరెడ్డి అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంటే విజయసాయిరెడ్డి అయితే నేను ఏ పార్టీలో చేరట్లేదు, నేను వ్యవసాయం చేసుకుంటా ఇదని చెప్పాడు. అది వేరే విషయం. ఆయన ఏ పార్టీలో బహుశా ఇప్పుడిప్పుడే చేరకపోవచ్చు, వాళ్ళ అమ్మాయి బీజేపీలో చేరిద్దని ఇలాంటివన్నీ కూడా ఏదో ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు రాజకీయాలకే నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటాడు, రాజకీయ సన్యాసం చేస్తాడంటే ఎవరు అనుకోవట్లే. ఆయన చెప్పిన మాటలు ఎవరు నమ్మట్లే. నేను అన్నీ నిజాలే చెప్తానని ప్రెస్ మీట్లో ఏం చెప్పినా ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కుండ బదులు కొట్టాడు. ప్రలోభాలకు భయపడి ఇలా చేస్తేట 5 ఏళ్ళు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని తర్వాత 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఓర్చుకోలేకపోతే ఎట్లా అనేటువంటి దాని మీద మాట్లాడాడు. అంటే విజయసాయిరెడ్డి రాజీనామా మీద ఆల్రెడీ విజయసాయిరెడ్డి కూడా లండన్లో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఫోన్లో మాట్లాడాను, వద్దులే రాజీనామా చేయమని, నీకు ఏదైనా సమస్యలు ఉంటే మనం ఎదుర్కొందామని చెప్పాడు, కానీ నేను కాదు ఉండను అని చెప్పానని చెప్పాడు. విజయసాయిరెడ్డి కూడా ఏమీ దాచే ప్రయత్నం చేయలే. ఆయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి మాటలు కూడా చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు, భయపడిపోతే అట్లా, మీరు అట్లా ప్రలోభాలకు గురైతే అట్లా అనే దాని మీద మాట్లాడి. అయితే ఇంకొక కొంతమంది కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇంకా కొంతమంది అంటే ఎవరు, ఇప్పుడు అయోధ్యరామ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వెళ్తారు అని. ఇప్పటికీ విజయసాయిరెడ్డితో కలిపి 4 వెళ్ళారు. వాళ్ళలో 2 బేదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరావు, వీళ్ళిద్దరూ తెలుగుదేశంలో చేరారు. ఆర్ కృష్ణ బీజేపీలో చేరాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఖాళీ అయ్యిద్ది ఎలాగూ, బీజేపీ ఎవరో ఒకరు తీసుకుంటారు ఆ రాజ్యసభ. ఎప్పుడు అంటే మళ్ళీ ఈ మధ్యలోనే ఎవరైనా రాజీనామా చేస్తే మొత్తానికి కలిపి ఒకేసారి రాజ్యసభ ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. మరి అయోధ్యరామరెడ్డితో పాటు ఇంకా అసలు ఎంత వెళ్తారు ఏంటి అనేది దానికి లేదు. అయోధ్యరామరెడ్డి అయితే నేను వెళ్ళట్లేదు, పార్టీని వదిలిపెట్టి వెళ్ళట్లేదు అని చెప్పాడు. ఇది ఎంత మేరకు ఇలాంటి స్టేట్మెంట్లు చాలా ఇంతకుముందు విజయసాయిరెడ్డి మీద కూడా వచ్చినప్పుడు అయితే చెప్పాడు. రాజీనామా చేశాడు కదా. 11 మందిలో ఇప్పుడు 4 పోయారు, ఇంకా మిగిలిన 7గురిలో ఏ ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ పోతారు వెళ్ళిపోతారు అనేటువంటి చర్చ ఉంది. ఎందుకంటే అసలు రాజ్యసభ అంటేనే అన్ని రాజకీయ పార్టీల్లో
వ్యాపారవేత్తలు, డబ్బులు సంపాదన ఆదాయం ఉండేవాళ్ళు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకే రాజ్యసభలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఉంటున్నారు, అధికారం లేనప్పుడు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది రాజ్యసభ సభ్యుల వరకే పరిమితం అయితే వైసీపీకి సంబంధించిన ఒక 4 ఎంపీలు కూడా గెలిచారు వైసీపీ తరఫున. మరి వాళ్ళు ఏమన్నా పోయేదానికి అవకాశం ఉంటుందా అనే దాని మీద అయితే వాళ్ళ మీదనే ఇంతవరకు అయితే అలాగ పార్టీ మారుతారు అనేటువంటి దాని మీద చర్చ అయితే లేదు. అయితే ఎమ్మెల్యేలు మారుతారు అనేటువంటి దాని మీద ఒక చర్చ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చింది. 11 మంది ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డితో కలిపి వైసీపీ గెలిచారు. 10 మంది వెళ్ళిపోతే ఎలాగో వైసీపీ వాళ్ళనే అసెంబ్లీలో వైసీపీ పార్టీ తరఫున గుర్తించేదానికి అవకాశాలు ఉండొచ్చు. అలాగా బీజేపీ కొంత వ్యూహాత్మకంగా వాళ్ళని కొంతమంది జనసేనలో, కొంతమంది బీజేపీలోకి తీసుకునేటువంటి విధంగా వాళ్ళందరినీ ఒకేసారి వైసీపీకి రాజీనామా చేస్తారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే రాజ్యసభ సభ్యుల్ని వీళ్ళందరినీ తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే రాజ్యసభ సభ్యులు బీజేపీకి కానీ లేదా కూటమికి కానీ ఎవరికైతే వాళ్ళకి పెరిగేదానికి అవకాశం. కానీ ఎమ్మెల్యేలను తీసుకోవటం వల్ల వైసీపీకి పోయే నష్టం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏమి లేవు. ఇక ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా సమస్య కాదు. వాళ్ళని తీసుకోవటం వల్ల ఏంటంటే వైసీపీ ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు, వీళ్ళకి 164 మంది ఉన్నారు కదా, ఎందుకు అలాగా అప్రజాస్వామికంగా తీసుకోవటం అనేటువంటి దాని మీద ఒక సింపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు 23 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలని వైసీపీ ఎమ్మెల్యేలని 2014లో గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలని 18-19 లోపల 23 మందిని అప్పుడు తెలుగుదేశం తీసుకుంది. 19 మంత్రులను కూడా చేసింది. అది కొంత బాగా విమర్శలుగా దారి చేసింది. ఎందుకు ఇట్లా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకోవటం అనేటువంటి దాని మీద. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అలాంటి 10 మంది ఎమ్మెల్యేలను ఎవరైనా లాక్కున్నా కూడా అది వీళ్ళకి లాభం రాకపోగా వైసీపీకి సింపతి వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. అసలు వైసీపీలో ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఎంతమంది, పోయేవాళ్ళు ఎంతమంది, అసలు రాజ్యసభ సభ్యులు ఇంకా ఎందరు ఉంటారు, ఎంపీలు ఎందరు ఉంటారు ఏంటి అనేది భవిష్యత్తులో చూడాలి. ఏదో కొంతమంది అయితే పోతారు అని జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి అంటున్నాడు. ఇంతకుముందు కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నాయకులు ఎంతమంది పోయినా పర్లేదు, వాళ్ళే తయారవుతారు, నా కార్యకర్తలు ముఖ్యమని చెప్తున్నాడు ఈ మధ్యకాలంలో. మరి మొన్న కూడా నేను కార్యకర్తలని అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటాను, కార్యకర్తల కోసం పనిచేస్తాను, మందే రానున్నటువంటి ప్రభుత్వం చెప్తున్నాడు. మరి కార్యకర్తలు ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డి నమ్ముతారో చూడాలి.